ఏంటంటే బయట నుంచి మంచి మంచి బ్రీడ్స్, మంచి మంచి రకమైన జాతులు కొనుక్కు రావడం. బెంగళూరు నుంచి, విజయవాడ, చెన్నై, చాలా రకాల కుక్కలు పెంచి ఉన్నాయి. అప్పుడు ఏమైందంటే కుక్కలు కూడా నా దగ్గర తక్కువగా ఉండేవి, జనమేమో ఎక్కువ కావాలనేవారు. ఊర కుక్కలు ఉంటాయి కదన్నా, వీధిలో తిరిగే కుక్కలు, వాటితోటి క్రాసింగ్ చేయించడం. ఇలా అమ్మినప్పుడు మీకు ఏదైనా సమస్యలు ఎదురైనాయా? అంటే నేను బిజినెస్ కూడా కొంచెం తెలివితేటలుగా చేసేవాడిని. పర్సనల్ సిమ్ము, పర్సనల్ నెంబర్ ఎప్పుడు ఇచ్చేవాడిని కాదు. కోడి పందాలకు దిగాను. కోడి పందాల్లో ఫస్ట్ టైం పెట్టగానే 10 లక్షల రూపాయలు వచ్చినాయి. టైంలో ఏం చేసేవానంటే డబ్బులు నాకు దగ్గర ఎక్కడ తోతే మా మావి ఎక్కడ తిడతాడు, ఎక్కడ భయం వేసేసి కొన్ని ఏరియాల్లో ఇసుగొట్టలో కప్పెడతాం, కొన్ని దగ్గర కన్స్ట్రక్షన్ దగ్గర ఇటుకల్లో పెడతాం. అలా అందరిని మోసం చేసుకుంటూ వెళ్ళిపోవాలి. అలా జరుగుతుంటే మళ్ళీ కోడి పందాలకు దిగానన్న. ఇందులో చాలా డబ్బులు సంపాదించాను. ఒక 30 లక్షల దాకా నేను సంపాదించాను. ఈ కర్రంటాడికి వచ్చి చేతులు కాలిపోయి, ఈ పైన ఉన్నవాడికి కాళ్ళు చేతులు కాలిపోయి, నాకు మొత్తం ఇదంతా ఇలాగా కాలిపోయి జుట్టు అంతా లెగిసిపోయి ఎర్రగా అయిపోయి ఆడు అలా నేను పడిపోయాను. నన్ను ఎలా దించారు అంటే, నేను చేసిన ప్రతి తప్పుని ప్రతి ఒక్క దగ్గరికి వెళ్ళి క్షమాపణ అడిగాను. వాళ్ళ దగ్గర నేను క్షమాపణ పొందకపోతే వాళ్ళ దగ్గర నుంచి నేను ఇలా నేను పాపినై ఉండిపోతాను అనేసి నేను ప్రతి ఒక్క దగ్గరికి వెళ్ళి, ప్రతి విజయవాడ, వైజాగ్ వీళ్ళందరి దగ్గరికి వెళ్ళి, ప్రతి వ్యక్తి దగ్గరికి వెళ్ళి పర్సనల్గా కలిసి ఒక్కొక్క వ్యక్తితోటి ఇలా చేశానని నేను అనేసి ప్రతి వ్యక్తి దగ్గర క్షమాపణ పొందుకున్నాను. వాళ్ళందరూ కొంతమంది అయితే తిట్టారు, కొంతమంది అయితే కొడతకు కూడా వచ్చారు. ఈ యవనస్తుల గురించి ఒక మాట చెప్పాలని ఆశపడుతున్నాను, దేవుడిచ్చిన వారాన్ని బట్టి. ప్రైజ్ లాడ్ అండి మీ అందరికీ. ప్రైజ్ లాడ్ బ్రదర్. నా పేరు దుర్గాప్రసాద్, మాది దుల్లా అనే గ్రామం. నా సాక్ష్యం మీతో పంచుకోవడానికి చాలా ఆశపడుతున్నాను. సాక్ష్యం ద్వారా కొంతమంది అన్న క్రీస్తులోకి ఆకర్షించబడతారని ఈ సాక్ష్యం జోషి అన్నయ్య నన్ను అడిగినప్పుడు నేను పంచుకుంటానని చెప్పాను అన్నయ్యతోటి. ఈ అవకాశం ఇచ్చిన జోషి అన్నయ్యకి కూడా ఎంతగా హృదయపూర్వక వందనాలు. నా సాక్ష్యం ఏంటంటే, మేము పుట్టుకతోటే అన్యులము, పుట్టుకతోటే మేము మా ఫ్యామిలీ మెంబర్స్ అంతా విగ్రహారాధకులు. చిన్నప్పటి నుంచి విగ్రహారాధన మా ఇంట్లో ఎక్కువగా ఉండేది, ఎక్కువ చేస్తుండేవారు. నేను చిన్నప్పటి నుంచి మా పేరెంట్స్ దగ్గర తక్కువ, మా మావయ్య దగ్గర. నేను పుట్టింది అయితే దొలలో. కానీ మీ పేరెంట్స్కి ఎంతమంది బ్రదర్? మీరు మేమిద్దరం బ్రదర్స్. మా బ్రదర్ నాకన్నా అన్నయ్య, పెద్ద అన్నయ్య ఒకడు పెద్ద, నేను చిన్న. అయితే చిన్నప్పటి నుంచి మా మావయ్య దగ్గరే ఎక్కువగా పెరిగాను. ఎక్కువగా పుట్టింది ఎక్కడైతే మావయ్య దగ్గర ఎక్కువగా ఉన్నాను. అక్కడ నుంచి నేను 6th 7th క్లాస్ దాకా అక్కడ చదువుకున్నాను. మళ్ళీ తర్వాత మా ఊరు వచ్చాను, దొల్లా. 10th ఇక్కడే కంప్లీట్ చేశాను. 10th అయిపోయిన తర్వాత మళ్ళీ కాలేజీ టైం వచ్చేటప్పటికి నేను మళ్ళీ మా మావయ్య దగ్గరికి వెళ్ళిపోయాను. మా మావయ్య దగ్గర ఐటీ చదివాను. మా మావయ్య గారు పెట్స్ పెంచేవారు, పావురాలు, చిలకలు, కుక్కలు. ఇవన్నీ మాకు సైట్ ఉండేది వెనకాల. సైట్లోనే మా మావయ్య గారికి అది హాబీ. మా మావయ్య గారు గవర్నమెంట్ ఎంప్లాయ్. చిన్నప్పటి నుంచి ఆయనకి ఇది హాబీ. ఇవంటే పెట్స్ ఇవంటే చాలా ఇష్టం. ఆ హాబీ ద్వారా మా మావయ్య గారు నన్ను చాలా బాగా చూసుకునేవారు. ఆ ఇష్టంతో నాకు కూడా వాటిని పెంచాలి, వాటిని బాగా చూసుకోవాలని హాబీ ఆయనకున్న హాబీ నాకు వచ్చింది. నేను అక్కడ ఉన్నంతసేపు కూడా కాలేజీ టైం అంతా అక్కడే ఉండేవాడిని. నాకు ఒక 6 నుంచి 1 దాకా కాలేజీ, మళ్ళీ ఆఫ్టర్నూన్ అంతా హాలిడే, సెలవు. ఆఫ్టర్నూన్ అంతా ఈ పెట్స్ అన్నీ చూసుకుంటూ, ఈ పెట్స్ని అంతా మెయింటైన్ చేసుకుంటూ, ఫుడ్ పెడుతూ, ఇవన్నీ అలా చూసుకుంటూ ఉండేవాడిని. అవి ఏమంటే కుక్కలు, పావురాలు, కోళ్ళు, చిలకలు. చిలకల్లో కొన్ని రకాలు అంటే లవ్ బర్డ్స్ అని, ఆఫ్రికన్ లవ్ బర్డ్స్ అని, గ్రే ప్యారెట్స్ అని, మకావ్స్ అని జంతువులు పెంచేవారు. కోళ్ళు, కుక్కలు అన్నీ పెంచేవారు. అవన్నీ ఆయన పెంచడంతో అవన్నీ అలా చూడటం నాకు అలవాటైంది హాబీ. ఉచితంగా పెంచడం అంటే అవి ఏంటంటే బయట నుంచి మంచి మంచి బ్రీడ్స్, మంచి మంచి రకమైన జాతులు కొనుక్కు రావడం. బెంగళూరు నుంచి, విజయవాడ, చెన్నై, కొన్ని ఊర్ల నుంచి, ఎవరి దగ్గరైనా తెలిసిన వాళ్ళ దగ్గర నుంచి ఆయన కొనుక్కు రావడం. అమ్మేవారు కాదు, అంటే కొనుక్కు రావడం. ఇక్కడికి వచ్చిన తర్వాత పిల్లలు తీసుకొచ్చి పిల్లలు పెట్టించి
ఎవరికన్నా తెలిసిన వాళ్ళకి ఆ హాబీ ఉన్న వాళ్ళకి, ఆ ఇష్టం ఉన్న వాళ్ళకి ఫ్రీగా ఇవ్వడం చేసేవారు, అమ్మేవారు కాదు. అలా చేస్తూ ఉండేవారు. నాకు ఆ హాబీ నాకు అలవాటు అయింది. అలా పెంచడం నాకు ఇష్టంగా నేను మార్చుకుని ఆ ఇష్టంతో నేను పెంచడం జరిగింది. అంటే కొంత టయానికి మళ్ళీ ఇలా పెంచడం అండ్ మెయింటెనెన్స్ పరంగా కొద్దిగా ఇబ్బంది అయ్యేది. మెయింటెనెన్స్ నెలకు వచ్చేటప్పటికి ఏ విధంగా చూసుకున్నా 30,000 దాకా అయిపోయేది. ఫుడ్ పరంగా ఏమన్నా కొనుక్కు రావడం అయినా సరే, ఏమన్నా కొనుక్కొస్తే ఇంకా ఎక్కువ అయిపోయి, ఏమన్నా సరే 1000 మీద ఉండేవన్నా. ఏకన్నా మంచి బ్రీడ్స్, మంచి ఐటమ్స్ కావాలంటే అందులోని ఏదైనా బయట తీసుకురావాలంటే 1000 మెట్టి ఆర్డర్ పెట్టుకుని అవి తీసుకురావాలి. అవి తీసుకొచ్చిన తర్వాత బతకో. అక్కడ క్లైమేట్ వేరేగా ఉంటుంది, ఇక్కడ క్లైమేట్ వేరేగా ఉంటుంది, చనిపోవడం అలా జరుగుతుండేది. మెయింటెనెన్స్ ఫుడ్ పరంగా చూసుకుంటే నెలకు 30,000 పైన అయిపోయేది. అంటే యావరేజ్గా చెప్తున్నాను నీకు 30,000 అవ్వేది. అలా జరుగుతుండేది. నేను కొంతకాలం తర్వాత మా మామయ్య గారికి ఇలాగని చెప్తే, మామయ్య గారు మనం తీసుకొస్తున్నాం, ఇలా తీసుకొచ్చిన తర్వాత ఇవి ఫ్రీగా ఇవ్వడం కాకుండా పోయినప్పుడు అలాగ బయట వాళ్ళు 10,000కి అమ్ముతుంటే మనం ఆఫ్ రేట్ కన్నా అమ్ముదామంటే ఆఫ్ రేట్ కన్నా ఇద్దాం, 10,000 అమ్మితే 5,000కి ఇద్దాం మావయ్య గారు అనేసి చెప్తే, ఆయన అలా ఎందుకు చేయడం, నేను ఇప్పుడు దాకా అలా చేయలేదు, నువ్వు కూడా అలా చేయకు, నీకు నచ్చిన కాడికి ఎవరికైనా కావాలంటే నువ్వు ఇచ్చి వాళ్ళ దగ్గర ఏమైనా ఐటమ్ ఉంటే తెచ్చుకో, లేకపోతే నీకు ఇష్టమైతే కొనుక్కో తప్ప నువ్వు అలా చేయకూడదు, ఇవి వ్యాపారంగా చేయడం మంచిది కాదు, ఇది అలా చేయకూడదు, తప్పు అనేసి ఆయన చెప్పడం. సరే అనేసి నేను అంటాం జరిగింది. అలా కొంతకాలం మెయింటెనెన్స్ ఎక్కువైపోతుంది. డబ్బులు ఆయన ఇచ్చినా కానీ ఖర్చు పెడుతున్నప్పటికీ ఉచితంగా ఇవ్వడం నీకు ఇష్టం లేదు, నాకు ఇష్టం లేదు. అంటే నాకు ఉచితంగా వాళ్ళకి ఇవ్వడం ఇష్టం లేదు. అలాగ నేను ఆఫ్ రేట్కి అమ్మటం మొదలుపెట్టాను. మీ మావయ్యకి తెలియకుండా, మా మావయ్య గారికి తెలియకుండా ఆఫ్ రేట్కి, ఇప్పుడు 10,000 అంటే 5,000కి ఇవ్వడం. 5,000కి వచ్చిన తర్వాత మంచి ఐటమ్స్ మళ్ళీ ఇంకా తెప్పించడం, మళ్ళీ పిల్లలు పెట్టేయడం. మళ్ళీ పిల్లలు పెట్టిన తర్వాత ఆ పిల్లల్ని మళ్ళీ ఇప్పుడు మనం 10,000 పెట్టుకున్నాం కాబట్టి సరే అయితే ఒక 5,000కి ఇవ్వడం, 3,000 అయితే 1,500కి ఇవ్వడం, 1,000 రూపాయలది అయితే 500కి ఇవ్వడం. అలా చేస్తూ ఉండేవాడిని. అలా చేస్తుండగా సరే అయితే ఇలా మంచి బ్రీడ్స్ మా దగ్గర దొరుకుతాయని జనం అందరికీ తెలిసింది. ఈ హాబీ ఉన్న ప్రతి వ్యక్తికి తెలిసింది. అయితే సరే అయితే అనేసి నేను కొంతకాలం అయిపోతా అందరూ ఎక్కువగా అడగడం కూడా జరిగింది. మంచి బ్రీడ్స్ మంచి తెప్పిస్తున్నాను మంచిగా. అంటే ఏంటంటే అవి బాగా కేర్ తీసుకోవాలన్న, కేర్ బాగా తీసుకోవాలి. ఎలాగంటే చిన్న పిల్లల కన్నా ఎక్కువగా కేర్ తీసుకోవాలి. బర్డ్స్ విషయంకి వచ్చినప్పటికి లవ్ బర్డ్స్, చిలకలు మంచి రంగురంగుల చిలకలు ఉంటాయి కదా, అవి వచ్చేటప్పటికి మంచిగా కేర్ తీసుకోవాలి. కేర్ తీసుకుంటేనే బతుకుతాయి, లేదంటే చనిపోతాయి. అవేమో తక్కువ కాస్ట్ ఉండవు, ఎక్కువ 1,000 రూపాయలు ఉంటాయి అవి. అక్కడి నుంచి ఇంకో విషయం ఏంటంటే ఆ వేరే దగ్గర నుంచి మన దగ్గరకు వచ్చినప్పుడు క్లైమేట్ చేంజ్ వస్తాయి, వాటర్ పడదు, ఫుడ్ డైజెషన్ అవ్వదు. అవన్నీ బాగా ఒక చిన్న పిల్ల పుట్టినప్పుడు మనకి ఎంత కేర్గా చూసుకుంటారో పాలు అలాగా అంత కేర్గా చూసుకోవాలి. ఈ క్లైమేట్ అలవాటు అయ్యేదాకా, ఫుడ్ మొత్తం డైజెషన్ అయ్యేదాకా అవన్నీ కేర్ చూసుకోవాలి. నేను అలా చాలా కేర్గా చూసుకుని అవన్నీ ఇక్కడ అలవాటు అయ్యేదాకా చేస్తుంది. ఆ నమ్మకంతో నేను ఆఫ్ రేట్ అమ్ముతూ మొదలుపెట్టిన కాడి నుంచి మళ్ళీ ఫుల్ రేట్గా అమ్మడం మొదలుపెట్టాను. 10,000 అయితే 10,000 ఆశపుట్టి డబ్బులు వస్తున్నాయి కదా, డబ్బులకి ఆశపుట్టి అప్పుడు డిమాండ్ ఎక్కువ అయిపోయింది నా దగ్గర. ఇప్పుడు ఏంటంటే కస్టమర్లు ఆర్డర్ పెట్టి తెప్పించుకునేవారు, అవేమో చనిపోవటం జరిగినాయి. మనం ఆల్రెడీ తెప్పించుకుని నిలబెట్టడం, పిల్లలు చేయటం జరుగుతుంది. మనం ఏంటంటే ఇప్పుడు అదే డబ్బులు మనకి ఇచ్చేస్తే ఎందుకు కొనుక్కోరు. అయితే నాకు ఎక్కువ కస్టమర్లు ఎక్కువ అడగడంతో నేను ఏం చేశాను, ఆఫ్ రేట్ నుంచి ఫుల్ రేట్ చేశాను. 10,000 అయితే 10,000 ఇచ్చి పట్టుకెళ్ళండి అనేసి అలాగే పట్టుకెళ్ళేవారు. 10,000 అయితే 10,000 ఇచ్చి పట్టుకెళ్ళేవారు. నేను ఇంకా ఉండి ఏం చేసాను, ఇంకా పెరగడంతో ఇలా ఇంకా ఎక్కువగా అడగడంతో నేను ఇంకా రేట్ పెంచేసేవాడిని. 10,000 అయితే 15,000 అని నచ్చితే పట్టుకెళ్ళండి, లేదంటే లేదు. మీకు అక్కడ తెచ్చుకుంటే చచ్చిపోతే మీరు చేయలేరు. నేను ఆల్రెడీ చేసి ఉన్నాను కాబట్టి మీకు చెప్తున్నాను. ఇలా కన్విన్స్ చేసి వాళ్ళతో ఇలా మాట్లాడి ఆ విధంగా అలాగా మంచి బ్రీడ్స్ తేవడం, ఇలా ఇక్కడే అసలు రేటు కన్నా ఎక్కువగా అమ్మడం, మార్కెట్లో ఉన్న రేటు కన్నా నేను ఎక్కువగా అమ్మడం, నా దగ్గర అలాగా కొనుక్కుని జనం పట్టుకెళ్ళడం. కుక్కల విషయానికి వచ్చినప్పటికీ కుక్కలు చాలా రకాల బ్రీడ్స్ పెంచేవాడిని, మంచి బ్రీడ్స్. ఇవి కూడా అదే విధంగా మంచి బ్రీడ్స్ కుక్కలు పెంచినప్పటికీ చాలా రకాల కుక్కలు పెంచేవాడిని. అప్పుడు ఏమయ్యేదంటే కుక్కలు కూడా
నా దగ్గర తక్కువగా ఉండేవి, జనమేమో ఎక్కువ కావాలనేవారు. నా దగ్గర ఏమో బ్రీడ్స్ ఏమో ఉన్న వాటికి పిల్లలు పెట్టేవి, కానీ జనం ఏమో ఇంకా 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 కావాలనేసి వాళ్ళు. నేను అత్యాశకి వెళ్ళిపోయి డబ్బులు ఉచ్చులో ఉండిపోయి డబ్బులు ఎక్కువ కావాలని నాకు నేనేం చేసామనంటే ఊర కుక్కలు ఉంటాయి కదన్నా, వీధుల్లో తిరిగే కుక్కలు, వాటితోటి క్రాసింగ్ చేయించడం, వాటిని అవి పిల్లలు పెట్టిన తర్వాత వాటి దగ్గర నుంచి అంటే ఎలా అనుకున్నావు మండి ఒక ఊర కుక్కలు ఉన్నాయి అనుకో, 4-5 కుక్కలు ఆడ కుక్కల్ని అప్పుడప్పుడు సాయంత్రం అట్లా వెళ్ళి 4 బిస్కెట్లు వేసి కొద్దిగా అన్నం పెట్టి అలా మచ్చిక చేసుకున్న వాటిని మనం మేలుని తీసుకెళ్ళి క్రాసింగ్ చేయించేసి అదే క్రాసింగ్ చేయించిన తర్వాత పిల్లలు పెట్టిన తర్వాత పోలికలతో ఉన్న అన్ని పిల్లలు కాదు, మన దాంట్లో 10 పిల్లలు పెట్టింది అనుకో, ఇప్పుడు ఎగ్జాంపుల్గా ఒక 5 పిల్లలన్నా ఖచ్చితంగా తండ్రి పోలికి వస్తాయి. అలా వచ్చినవి అలాగైనా ప్యూర్ ఒరిజినల్ అవ్వాయి, అవి వచ్చినవి తీసేసి అమ్మేసేవాడిని. చిన్నప్పుడు తెలియవు, చిన్నప్పుడు తెలియదు. చిన్నప్పుడు అది 3 నెలలకి 4 నెలలకు కానీ 4 నెలలు 3 నెలలు వయసు వచ్చేదాకా దాని క్వాలిటీ దాని అది ఒరిజినల్లా కాదా, అదే జాత ఆ జాతి కాదా వేరే జాత అనేది తెలీదు. 3 నెలల్లో 4 నెలలు వచ్చేదాకా అలా బ్రీడ్ చేసి మరి కస్టమర్లు నాకు ఇంక ఉండేవారు. నాకు డబ్బులు కావాలి, నాకు డబ్బులు ఆస్తి తోటేసేసి ఇల్లు పోగొట్టుకోకూడదు, బయటకు పంపకూడదు. ఒక్కొక్క బ్రీడ్ని బట్టి అన్న, ఇప్పుడు స్విజ్జు కట్టానుకో 25,000 30,000, జర్మన్ సఫెడ్ అవన్నీ అంటే ఒరిజినల్ అమ్మివ్వండి, డూప్లికేట్ అమ్మివ్వండి, కానీ 2 ఒకే రేటుగా అమ్మివ్వండి. ఏంటంటే వాళ్ళకి పెద్ద ఇదాక తెలీదు. ఇలా అమ్మినప్పుడు మీకు ఏదైనా సమస్యలు ఎదురైనాయా? చాలా సమస్యలు ఎదురైనాయి. వాళ్ళు రెడ్డీస్ అనమాట ఫ్యామిలీస్, వాళ్ళ పేరు కట్ట ఎందుకు కానీ రెడ్డిస్ ఫ్యామిలీస్ వాళ్ళు వచ్చారు నా దగ్గరకు వచ్చి, అంటే ఫోన్లోనే కాంటాక్ట్ అయ్యారు. సరే అనేసి మీకు ట్రావెలింగ్లో పంపించేస్తాను అనేసి అలా అంటే సరే అనేసి నేను 30,000 తీసుకున్నాను వాళ్ళ దగ్గర. 30,000 తీసుకుని నా దగ్గర లేదు, టయానికి లేదు. సరే ఇది ఉందనేసి ఇది పంపించాను. అది ఒక 4 మంత్స్ తర్వాత 6 మంత్స్ కరెక్ట్గా 3 మంత్స్ దాటేసిన తర్వాత వాళ్ళకి తెలిసిపోయింది యాక్చువల్గా. అంటే ఇప్పుడు ఎవరో ఒకరు ఇప్పుడు నీకు తెలియపోయినా సరే నాలాంటి వచ్చి ఇది ఒరిజినల్ కాదని చెప్తారు కదా, నీకు తెలియదు దాని గురించి, నువ్వు ప్రేమతో కొనుక్కుని ఇంట్లో డాగున్నారు నాలా అంటే తెలిసిన వాళ్ళు ఎవరో వచ్చి ఇది అది కాదు నేను మోసం చేశారని చెప్తే వాళ్ళకి బాగా కోపం వచ్చి నా కోసం కాంటాక్ట్ చేసేవారు. నేను ఫోన్ ఎత్తివ్వను కాదు, అంటే నేను బిజినెస్ కూడా కొంచెం తెలివితేటలుగా చేసేవాడిని. పర్సనల్ సిమ్ము పర్సనల్ నెంబర్ ఎప్పుడు ఇచ్చేవాని కాదు, ఎప్పటికప్పుడు ఫ్రెండ్స్ ఫోన్లతోటో వేరే నెంబర్లతోటో ఇలాగా ఎప్పుడైతే రిస్క్ అన్న దాని గురించి అలా చేసేవాడిని. వాళ్ళకైతే నా నెంబర్ ఎలా వెళ్ళిందో తెలీదు, నా పర్సనల్ నెంబర్ వెళ్ళింది. సరే అయితే ఫోన్ చేసి నేను ఫస్ట్ టైం లిఫ్ట్ చేయగానే ఇలాగైనా సన్నేసి అన్నారు. అప్పటికాంచి లిఫ్ట్ చేయకుండా వాళ్ళేమో బ్లాక్ లిస్ట్లో పెట్టేసేసి అలాగ ఉండేవాడిని. ఒక 1 మంత్ అయిన తర్వాత నా అడ్రస్ కొనుక్కుని నా దగ్గరకు వచ్చారు. నా దగ్గరకు వచ్చి నన్ను పట్టుకుని నువ్వు ఇలా చేసో అదే నువ్వు ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తావు ఏంటని ఇలా పెట్టి నన్ను కొట్టారు. అక్కడ పెట్టి దవడ మీద కొట్టారు. కొడితే సారీ నేనేంటంటే అప్పుడు మళ్ళీ నా తెలివితేటలు చూడండి అని నేను బెంగళూరు నుంచి తెప్పించాను, నాకు ఇలా మోసం చేశారు, నన్ను ఇలాగా నేను చాలా మోసపోయినాను అనేసి వాళ్ళ దగ్గర చిన్న డ్రామా క్రియేట్ చేసి వాళ్ళ దగ్గర నుంచి తప్పించుకోవడానికి సరే అనేసి అయితే నేను అమౌంట్ అయితే ఇప్పుడు ఇవ్వలేను, కొద్ది టైం ఇవ్వండి అయితే ఈ అమౌంట్ మీకు ఇచ్చేస్తాను అనేసి వాళ్ళకి 30,000 అయితే 10 అందులో సగం అయితే ఇవ్వగలనా, నేను చాలా మోసపోయాను అనేసి వాళ్ళ దగ్గర మళ్ళీ కృతజ్ఞత పొంది నేను వాళ్ళే నా దగ్గర మోసపోయినట్టు కాకుండా నేను వేరే వాళ్ళ దగ్గర ఇంకా మోసపోయినట్టు నేను చెప్పుకుని అయితే యాక్చువల్గా నేనేం మోసపోలేదు. అంటే వాళ్ళని ఇంకా మోసం చేయడం అందులో నేను 30,000 ఇవ్వాల్సి ఉంటే వాళ్ళకి ఆయన 15,000 ఇచ్చాను. వాళ్ళకి 15,000 ఇచ్చి సరే అయితే తమ్ముడు నువ్వు మాత్రం ఏం చేస్తావు, నువ్వు వాళ్ళు ఏమనలేదు, నువ్వు ఫోన్ ఎత్తి చెప్తే సరిపోయింది తమ్ముడు, మేము ఎంత ఇష్యూ చేయాల్సిన లేదు. ఆయన ఎంత ప్రేమ చూపించారు వాళ్ళు. నేను ఇప్పుడు మర్చిపోలేను, చాలా మోసం చేశాను వాళ్ళ లాస్ట్గా ఆ మాట అనగానే నాకు చాలా ఇప్పుడు క్రీస్తులోకి వచ్చిన తర్వాత ఆ మాట వినగానే నాకు చాలా బాధ అనిపిస్తుంది. తమ్ముడు నువ్వేం మాత్రం నువ్వు మట్టికి ఏం చేస్తావు తమ్ముడు, నువ్వు కూడా మోసపోయావు కదా అని. ఇప్పుడు నేను క్రీస్తు ప్రేమను తెలుసుకున్న తర్వాత ఆ మాట విన్న తర్వాత నాకు చాలా బాధ వేస్తుంది. ఇంతలా మోసం చేశాను నేను, ఇంతలా బాధ పెట్టి నిన్న డబ్బు కోసం అంత నీచమైన పనులు చేసేవాడిని ఎవరినైనా సరే ఎంత మోసం చేయడానికన్నా. ఏంటంటే నాకు చాలా సింపుల్గా డబ్బులు వచ్చేవి, ఇవే అంతా చాలా ఈ పెట్స్ బిజినెస్ అనేది
సట్ నలగదో ఏమవదో అసలు. నీకు అలా డబ్బులు నువ్వు చెయ్యాలి అంటే రూల్గా చేస్తే డబ్బులు ఏమో అంత రాదు. రూల్గా చేయాలంటే మంత్లీకి ఒక 30,000 20,000 ఏమన్నా నువ్వు బిజినెస్ కరెక్ట్గా చేసుకుంటా. నేను అలా కాదు, మరి మనకి డబ్బులు రావాలి, అన్యాయం. ఎవరినన్నా సరే ఇలా క్రాస్ చేంజ్ చేసేయడం, ఇలా పెట్స్ బిజినెస్ చేయడం, ఇలా జరుగుతూ అలా అలా అందరిని మోసం చేసుకుంటూ వెళ్ళిపోవని అలా జరుగుతుంటే మళ్ళీ కోడి పందాలకు దిగానన్న. ఇందులో చాలా డబ్బులు సంపాదించాను, ఒక 30 లక్షల దాకా నేను సంపాదించాను. ఇప్పుడైతే నేను అన్నీ మంచి మంచి బ్రీడ్లు తెచ్చి ఫస్ట్ మంచి పేరు తెచ్చుకున్నాను. బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు అంటే మంచి పేరు, మంచి క్వాలిటీ దొరుకుతుంది అనేసి మంచి పేరు తెచ్చుకున్నాను. ఫస్ట్ కోడి పుంజులు, చిలకల్లోనే మంచి మంచి రకాలు ఆఫ్రికన్ లవ్ బర్డ్స్, కాన్యూర్లు, లుటినోస్, మంచి మంచి బ్రీడ్స్, అన్నీ మంచి బ్రీడ్సే, అన్నీ మంచి క్వాలిటీ, హై క్వాలిటీ తెచ్చుకున్నాను. అయితే చేపల ఫార్మ్స్ ఇక్కడ చేపల ఫార్మ్స్ కూడా పెట్టాను నేను. చేపల ఫార్మ్స్ పెట్టి బ్రీడ్ చేయించి గోల్డ్ ఫిష్లు గట్రా ఇవన్నీ బ్రీడ్ చేయించి మొత్తం ఇక్కడ షాపులకి వేయడం, బయటికి ఇంపోర్ట్ చేయడం, ఇవన్నీ జరుగుతుండే. మంచి మంచి బ్రీడ్స్ ఫస్ట్ మంచి పేరు తెచ్చుకున్నాను. ఒక 5 monthsలోనే మంచి పేరు తెచ్చుకున్నాను. ఈ పెట్స్ అనే బిజినెస్లో మంచి పేరు తెచ్చుకున్నాను. అంటే మంచి క్వాలిటీ దొరుకుతుంది, రేటు తక్కువ దొరుకుతుంది. మంచి పేరు రావడంతో ఇంకా ఎక్కువ బిజినెస్, ఇంకా ఎక్కువ డబ్బులు సంపాదించాలి. ఇలా కాదు అనేసి నాకు ఎలాగన్నా సరే నేను నమ్మేవారు అన్న, గుడ్డుగా నమ్మేసేవారు. సరే అయితే ఇప్పుడు 10,000 కాదు 10,000 అన్నా సరే పట్టుకెళ్ళిపోవారు, 15,000 అన్నా సరే పట్టుకుపోవారు, 5,000 10,000 అన్నా సరే పట్టుకుపోవారు, 5,000 15,000 అన్నా సరే పట్టుకెళ్ళిపోవారు. సరే అయితే అలాగా నాకు సేల్ అయిపోతుంటే నేను ఎక్కువ రేటుకి, సగం రేటు కానీ నుంచి ఎక్కువ రేటుకి అలా అమ్ముతూనే బిజినెస్ మొత్తం అలా చేస్తూ ఉండేటప్పటికి డబ్బులు ఎక్కువ సంపాదించడంతో నేను దగ్గరగా ఒక 25 లక్షలు 30 దాకా పెట్టాను. ఇవంతా ఏంటంటే ఎవరికి తెలీదు బిజినెస్ చేస్తున్నానని. బిజినెస్ ఇలా ముందుగా మా మావయ్యకి అసలు తెలియదు. మా మావయ్య ఇచ్చిన సైట్లోనే చేసేవాడిని. మా మావయ్య వెనకాల మాకు హౌస్ వెనకాల సైట్, ఆ సైట్లోనే ఉండేవి ఇవన్నీ. ఈ సైట్లో కాకుండా కొన్ని ఏరియాలో కోల్ ఫార్మ్స్ అని, కొన్ని దగ్గర చేపల బ్రీడింగ్ ఫార్మ్స్ అని, ఈ పావురలు ఇవన్నీ పీజియన్స్, మంచి పీజియన్స్ తెప్పించుకునేవాడిని. మంచి పీజియన్స్ ఇవన్నీ పెట్టుకునేవాడిని. అవన్నీ వేరే దిక్కున ఉండేవి, అవన్నీ అలా మెయింటైన్ చేస్తూ ఉండేవాడిని. ఇవన్నీ మా మామయ్య గారికి అసలు ఏం తెలియనివ్వకుండా ఎప్పటికప్పుడు చాలా జాగ్రత్త పడేవాడిని. ఎందుకంటే ఈ బిజినెస్ అమ్మకం అనేది చాలా చిరాకు, ఇది మంచిది కాదు. అప్పుడు మీ వయసు ఎంత ఉంటుంది? అప్పటికి నా వయసు అన్న 10th అయ్యి నాకు కాలేజ్ సెకండ్ ఇయర్, అంటే 16-17 సంవత్సరాలు ఉంటాయి. 16-17 సంవత్సరాలను కొన్ని లక్షల రూపాయలు మీరు టర్న్ ఓవర్ చేసుకుంటారు అన్యాయంగా నాన్న, ఏది కూడా న్యాయంగా. మా మామయ్య ఏంటంటే చాలా మంచివారు అని. మా మామయ్య నేను కాలేజీకి వెళ్ళేవాడిని, మార్నింగ్ లెగ్గానే బ్రష్ చేసుకుని వెళ్ళిపోవాడిని. మాకు 8-8:30 దాకా మళ్ళీ టిఫిన్ బ్రేక్లోనే నువ్వు టిఫిన్ కొనుక్కొని, నా దగ్గర అయితే డబ్బులు ఉన్నాయి యాక్చువల్గా. మా మామయ్యకి మరి బిజినెస్ చేస్తున్నాను, ఈ డబ్బులన్నీ ఎక్కడ వచ్చింది. డైలీ ఆయన లెగ్గానే ఒక టీవీ బల్ల ఉంటుంది, టీవీ బల్ల మీద 100 రూపాయలు అలా పెట్టేసేసి, ఇంకా అడుగుతుంది 100 రూపాయలు అలా పెట్టేసి వెళ్ళిపోయేవారు. డైలీ టిఫిన్ చేస్తారు, వీడికి పాకెట్ మనీ 100 రూపాయలు. లేదు నాకు ఇంకా అవసరం ఉందంటే నేను ఇలా జాబులను తీసుకుని వెళ్ళిపోవడమే. అంత ప్రేమించేవారు, అంత నమ్మకంగా ఉండేవారు. అంత నమ్మకత్వం నేను ఆయన దగ్గర సంపాదించుకున్నాను. ఎలాగా మోసపూరితంగా, మంచిగా కాదు, అంత నమ్మకత్వం. ఆయన అంటే అలా మోసం చేస్తూనే వెనకాల నుంచి ఇలా నాకు ఇప్పటికీ చాలా బాధ వేస్తుంది ఆ విషయాల్లో. ఆయన నన్ను అంతలా ప్రేమించారు. నా తల్లి కన్నా నా తండ్రి కన్నా నన్ను ఎక్కువ ప్రేమించారు. ఏ అవసరమైనా సరే, ఒకవేళ ఏమన్నా కాలేజ్ ఫీ కట్టాలంటే మా ఇంటికి ఫోన్ చేయకుండానే మా మామయ్య కట్టేసేవారు. బుక్స్ ఏమన్నా కావాలనుకుంటే, బుక్స్కి ఏమైనా కొనాలనుకుంటే ఇంటికి ఫోన్ చేయకుండా మా మామయ్య కట్టేసేవారు. మా మామయ్య అన్నీ చూసుకునేవారు. చిన్నప్పటి నుంచి నన్ను చాలా బాగా చూసుకునేవారు. ఆ వ్యక్తిని ఇంతలా మోసం చేశానా అని ఇప్పటికీ మనసులో అలా ఉండిపోయింది. ఇప్పటికీ కూడా నేను ఇవన్నీ ఒప్పుకున్నాను. మా మామయ్య దగ్గరికి వెళ్ళి ఇవన్నీ ఇలా చేశాను. మామయ్య ఆయన జస్ట్ సర్లేరా చేస్తే చేసావు, సరే ఇంకెప్పుడు ఇలా చేయకు అనేసి అన్నారు అంతే. జస్ట్ నేను అలాగలగా కొంతకాలం, ఒక 4-5 నెలలు 7 నెలలు జరిగింది. కొంతకాలం తర్వాత కోళ్ళు పెంచడం కూడా జరిగేది. కోళ్ళు మా చిన్నప్పటి నుంచి మామూలుగానే ఉండేవి, కోళ్ళు అందులో ఫామ్లోనే ఉండేవి. కోళ్ళ మీద కొన్నాళ్ళు పోయిన తర్వాత కోళ్ళ మీద ఇంట్రెస్ట్ పెరిగింది.
కొద్ది కొద్ది ఫామ్లు పెద్ద పెద్ద ఫామ్ చేయడం, దాన్ని కోల్ ఫామ్ చేయడం, మంచి మంచి పుంజులు తేవడం, ఇక్కడ విజయవాడ నుంచి, భీమవరం నుంచి, వైజాగ్ నుంచి మంచి మంచి పుంజులు తేవడం, బ్రీడ్ చేయించడం, అలా చేయడం. అంటే అదొక హాబీగా ఉండేది. అది కూడా స్టార్టింగ్గా అలా మంచిగా పెంచడం అమ్మడం జరిగేది. అయితే ఒక టైంలో మా మామయ్య వాళ్ళ ఫ్రెండ్ అని ఉండే, ఆయన నేను మామయ్య గారు అని పిలిచేవాడిని. ఆయన ఏం చేస్తారంటే వైజాగ్లోని మంచిగా కోళ్ళు పెంచేసేసి ఆయన పందెలు వేసేవారు. ఎలాగంటే సంక్రాంతి రోజున ఇంకా ఎప్పుడు లీగల్గా ఉండదు, ఇల్లీగల్గానే ఉంటుంది. అంటే అవసరమైతే ఎవరినన్నా సరే నుంచోబెట్టి ఆపగలిగి చేయగలిగిన పెద్ద హోదాలో ఉన్న మనిషి అతను ఏదన్నా చేయగలవారు. ఇప్పుడు లక్షల్లో పందాలు జరుగుతుండే, నేను వెళ్ళి మామూలుగా సంక్రాంతి టైంలో చూసేవాడిని. కాకపోతే ఏంటంటే అక్కడ డైలీ పందాలు జరుగుతూనే ఉండేవి, ఎక్కువగా జరుగుతూనే ఉండేవి సీక్రెట్గా. ఒక తోట, సంపెంగు తోట లాంటి పెద్ద పెద్ద మామిడి తోటలు కట్టి ఉండేవి, జీడి మామిడి తోటలు. ఆ ఏరియాలో కూర్చోబెట్టుకుని వీళ్ళ పందాలు ఎలా ఉండే అంటే మామూలుగా అయితే కత్తి పందాలు వేస్తారని, ముందు కోడికి కత్తి కట్టేస్తారు. వీళ్ళ పందాలు ఎలాగంటే జట్టి పందాలు, కత్తి కట్టరు కాలుకి, దాని కోడిని బాగా దాన్ని బాదం పప్పు పెట్టి, పిస్తా పప్పు పెట్టి ఒక మంచి బాగా తయారు చేసి కోడిని దాని కాటా ఉంటుంది కదా, కాటానే సూదిగా చెక్కి పందులను విడిచిపెడతారు. ఆ పందెం 2-3 గంటలు, 4 గంటలు, 5 గంటలు జరుగుతుంది పందెం. ఆ లాస్ట్కి ఒక కోడని చచ్చిపోద్ది, లేదని పారిపోద్ది. దాని మీద పందాలు కాసేవారు 5 లక్షలు, 6 లక్షలు అలాగా. నేను ఆ జాయిగా చూసి డబ్బులు వస్తుంది చూసి ఆశ కలిగి, ఆల్రెడీ ఇన్కమ్ ఉంది కదా నాకు ఎలా లేదన్నా మంత్లీ ఇన్కమ్ అలా చూసుకున్నా 50K వచ్చింది, నాకు 50,000 వచ్చింది ఏం చేయకుండానే. జస్ట్ ఆ పెట్స్ అలా మెయింటైన్ చేసుకుంటూ నాకు మొత్తం మెయింటెనెన్స్ అంతా పోగా 50,000 ఉండేది. నేను అక్కడి నుంచి మళ్ళీ మా మామయ్య గారి దగ్గర నుంచి మా ఊరు వస్తానని, అంటే అక్కడ నాకు ఉండడానికి ఒక రూమ్ ఉండేది. ఆ రూమ్లోకి మా మామయ్య గారు అమ్మాయి వాళ్ళు చెన్నై నుంచి వచ్చారు. అలా నాకు ఉండటానికి అక్కడ ఇబ్బంది అవుతుందని నేను మా ఊరు వచ్చాను. మా ఊరు వచ్చేయడం అప్పటికి కాలేజ్ అయిపోయింది, ఖాళీగానే ఉండేవాడిని. అక్కడ ఖాళీగా ఉండేవాడిని. నేను ఐటీఐ చదివాను, ఖాళీగానే ఉండేవాడిని. సరే అనేసి ఇంకా మా ఇంటికి వచ్చాను అక్కడ కొంచెం ఉండడానికి కొద్దిగా ఇబ్బంది అవుతుంది, నాకు రూమ్స్గా ఏం లేవని. అయితే నేను ఎప్పుడైతే వచ్చేసానో, నేను ఎక్కడి నుంచి అడిగాను, నా బిజినెస్ మొత్తం డల్ అయిపోయిందన్న. మొత్తం నేను ఇప్పుడు దాకా సంపాదించిన 30 లక్షలు కూడా నేను నా డబ్బులన్నీ ఏమైపోయినాయి అంటే ఆ కోడి పందాలకు దిగాను. కోడి పందాల్లో ఫస్ట్ టైం పెట్టగానే 10 లక్షల రూపాయలు వచ్చినాయి పందెం వేయగానే. సరే నేను అలా పందాలు వేయగా నా డబ్బులన్నీ పోయినాయి. కోడి పందాల్లో మొత్తం డబ్బులన్నీ పోయినాయి. నేను మొత్తం ఇప్పుడు దాకా అన్యాయంగా సంపాదించిన ప్రతి రూపాయి మొత్తం డబ్బులన్నీ పోయినాయి. ఈ డబ్బులన్నీ నా అకౌంట్లో ఉంచుకుని కొనుక్కొని కాదు, నా దగ్గర అసలు పెట్టుకుని కొను, నా ఫ్రెండ్స్ దగ్గర, తెలిసిన వాళ్ళ దగ్గర. లేదంటే ఒక్కో టైంలో ఏం చేసేవానంటే డబ్బులు నాకు దగ్గర ఎక్కడ తోతే మా మామయ్య ఎక్కడ తిడతాడు, ఎక్కడ భయం వేసేసి కొన్ని ఏరియాల్లో ఇసుగొట్టలో కప్పెడతాం, కొన్ని దగ్గర కన్స్ట్రక్షన్ దగ్గర ఇటుకల్లో పెడతాం డబ్బులు. ఇలా చేసేవాడిని. మళ్ళీ రేపు పొద్దున్న వచ్చి తీసుకుంటాం, ఎల్లుండి వచ్చి తీసుకుందాం అనేసి అలా పెట్టేవాడిని. అలాగా పెట్టిన డబ్బులు అక్కడ పనిచేసే వాళ్ళు ఎవరు తీసుకుంటామో కొన్ని డబ్బులు అలా చాలా డబ్బులు పోయినాయి. మా ఫ్రెండ్స్ చాలా మంది ఫ్రెండ్స్ ఉండేవారు, డబ్బులు ఎక్కువ ఖర్చు పెట్టేవాను కదా నా దగ్గర. ఇవన్నీ వాళ్ళ అకౌంట్లో పెడతాం, వాళ్ళ దగ్గర పెడతాం, ఇవన్నీ అయిపోయినాయి నా దగ్గర డబ్బులు. కొంతమంది అకౌంట్ ఫ్రెండ్స్ దగ్గర పెట్టిన డబ్బులు అడిగితే వాళ్ళకి తెలుసు నేను మోసం చేసి సంపాదిస్తున్నానని. ఖచ్చితంగా నేను గట్టిగా అడగలేనని తెలుసు. వాళ్ళు తీసుకుని నాకు ఇవ్వకపోవడం ఇలా జరిగేది. నేను ఇంటికి వచ్చాను, మొత్తం కోడి పందాల్లో మొత్తం డబ్బులను పోగొట్టుకున్నాను. నా దగ్గర ఇంక ఇంటికి వచ్చేసిన తర్వాత నా దగ్గర అయితే ఒక 2-3 నెలలకు మొత్తం డబ్బులన్నీ అయిపోయినాయి. కోడి పందాల్లో పోగొట్టుకున్న రోజులు మిగతా డబ్బులన్నీ అయిపోయినాయి. ₹1 లేదు నా దగ్గర. అంటే నేనైతే పనికి వెళ్ళాలంటే కష్టం. మాదంతా చిన్నప్పటి నుంచి మా ఫ్యామిలీ అంతా పని చేసుకుని బతికిన ఫ్యామిలీయే. మా మామయ్య గారు ఆయన గవర్నమెంట్ ఎంప్లాయీ, ఆయనకి అంత కొద్దిగా బాగుండేది. గవర్నమెంట్ ఎంప్లాయీ కొద్దిగా శాలరీ గట్రా బాగుండేది. ఆయన వల్ల నేను అక్కడ ఉండటం వల్ల నాకు బాగుండేది. అలా జరుగుతుండేది. మా ఇంటికి వస్తే మా నాన్నగారు ఫార్మర్, వ్యవసాయం చేస్తే కానీ పని అవ్వదు, రెక్కాడితే కానీ డొక్కాడని పరిస్థితి. మా అన్నయ్య చిన్నప్పుడు మా అన్నయ్య చాలా మంచోడని, ఎంత మంచోడంటే మా నాన్నగారు సరిగ్గా ఉండేవారు కాదు. డ్రింక్ చేస్తూ మా ఫ్యామిలీని అంతా ఎదురు తీసుకెళ్ళడానికి చాలా ఆర్థిక పరంగా కావాలి కానీ ఏ పరంగా సరే మొత్తం చాలా ఇబ్బందిగా ఉండేదని. మాది మొత్తం ఇబ్బందిగా ఉంటే మా అన్నయ్య మా కోసం అందరి కోసం 8th క్లాస్ చదువు మానేసేసి అక్కడికి అలా 8th క్లాస్లోనే
చదువు మొత్తం మానేసేసి పనికి వెళ్ళడం మొదలుపెట్టాడు. పనికి వెళ్తాం మొదలుపెట్టిన కానించి దాంతో వచ్చిన డబ్బులతోటి మా అమ్మని, నన్ను, మా నాన్న, కుటుంబాన్ని మొత్తం అంతలా పోషించు, ఇప్పుడు కూడా పోషించుతూనే ఉన్నాడని. ప్రతి విషయం కానీ ఏ విషయంలో కూడా ఏది కూడా మా మీదకి రానివాడు. ఎప్పుడు కూడా మా ఫాదర్ మీదకి వెళ్ళినప్పుడు, మా అమ్మ మీదకి రానివాడు, నా మీదకి కూడా రానివాడు. ఏ విషయం అయినా సరే. మా నాన్నగారు ఎన్నో అప్పులు చేసి ఉంటే ఆ అప్పులన్నీ తీర్చేసేసి మంచి హౌస్, మంచి ఇల్లు ఉందన్న, మంచి ఇల్లు ఉంది. మన ఇల్లులోకి తగ్గ అన్ని వస్తువులు అన్నీ ఇచ్చాడు దేవుడు. అన్నీ అంతలా కష్టపడుతూ చిన్నప్పటి నుంచి నాకు అక్కడ కావాల్సిన ప్రతి అవసరాలు. ఇక్కడికి వచ్చినప్పుడల్లా మంచి బట్టలు కొనటం, ఆ తమ్ముడు 2,000 పట్టుకెళ్ళి 5,000 పట్టుకెళ్ళని డబ్బులు ఇచ్చేవాడు. ఇక్కడికి వచ్చినప్పుడల్లా అక్కడ ధవళేశ్వరం నుంచి ఇక్కడ నుంచి వచ్చినప్పుడు. సరే అయితే ఇక్కడ పర్మనెంట్గా వచ్చాను. అయితే అన్నయ్య డబ్బులు ఇప్పుడు కూడా డబ్బులు అడిగినప్పుడు నా దగ్గర 3 నెలలకు మొత్తం డబ్బులు అన్నీ అయిపోయినాయి, ₹1 లేదు. అప్పటికే మా అన్నయ్య రక్షించబడ్డాడు. రక్షణ తీసుకుని మా అన్నయ్య చర్చికి వెళ్తున్నాడు. ఈ విషయం నాకు తెలిసింది. అంటే మా అన్నయ్య ఇలా మారిపోయాడు ఏంటి, ఈడు ఇలాగ అయిపోయాడు ఏంటి, ఓ పక్కన ఆడి ముందు తిడితే నాకు వచ్చేది ఏమి ఉండదు. నేను వెనకాల తిట్టిపోను, వెనకాల ఇలా అందరితో అనేవాను. ఇలా అయిపోయాడు ఏంటి, హల్లెలూయా బ్యాచ్లో కలిసిపోయాడు ఏంటి, అందులోకి వాళ్ళలో కలిసిపోయాడు, ఇలా అయిపోయాడు. ఈ మా అన్నయ్య నేను ఎప్పుడు కూడా ఏ దేవుడికి కూడా పెద్దగా ఎక్కువ పూజలు చేయలేదు, ఎవరికి కూడా ఎక్కువగా మొక్కలేదు. మా వాడు చిన్నప్పటి నుంచి ఎంకనబాబు గుళ్ళోకి కానీ శివాలయంలో గుళ్ళోకి కానీ ప్రతి దుక్కునికి తెల్లవారు గట్ల లెగిసి అవన్నీ పూజలు చేసుకుని మళ్ళీ వచ్చి మళ్ళీ పనిలోకి వెళ్ళిపోడు. నైట్ ఇంటికి వచ్చినప్పుడు మళ్ళీ 10 అయ్యేది. మళ్ళీ పొద్దున్న 3ంటికి 2ంటికి లేచి మళ్ళీ వెళ్ళిపోడు. ఈడికి ఎంత భక్తి చేసేవాడు, అంత కష్టపడి కూడా వచ్చి గుళ్ళోకి కట్టెళ్ళి నిన్ను పూజలు చేసేవాడు. ఈడిలాగ అయిపోయాడు. భవాని మాలలు వేసేవాడు, ఆ మాలలు కట్టని వేసి అంతలా నిష్టగా ఉండేవాడు. ఈడిలా అయిపోయాడు ఏంటి అనేసి ఈడిలా ఇందులో కలిసిపోయాడా. ఇప్పుడు ఈడి మాట అయినపోతే నాకు డబ్బులు ఇవ్వడు ఈడు. సరే అయితే అనేసి ఊకొట్టుకోండి. మా ఓడి అన్న ఏం చెప్తే దానికి ఊకొట్టుకోండి. ఇది తిన్ను మా తమ్ముడు. నా పేరు స్టీఫెన్ బాల్. నీ అన్యుడిగా ఉన్నప్పుడు నా పేరు శ్రీనివాస్. నేను మా తమ్ముడు చెప్పాడు కదా, అన్యుల కుటుంబంలో ఉండేవాళ్ళము. మా తమ్ముడు వేరే దగ్గర ఉండేవాడు, ఇప్పుడు మా దగ్గరే ఉంటున్నాడు. మా ఇంట్లోంచి ఫస్ట్గా మా ఇంట్లో కొద్దిగా ప్రాబ్లంగా ఉండేది. జాయిగా కొద్దిగా ఆ ప్రాబ్లం నుంచి ఇబ్బంది నుంచి మా నాన్నకి కొద్దిగా సాయంగా ఉండాలని నేను 8th చదివాను. 8th తరగతి నుంచి మానేసి పనికి వెళ్ళాను. పనికి వెళ్తూ పని చేసుకునేవాడిని, తాపీ పని. నేను ఫస్ట్ ₹120 కాంచి పని మొదలుపెట్టాను. అప్పటి నుంచి పని చేస్తూ అలా జాయిగా ఇంట్లోకి అంతా కొద్దిగా సాయపడుతూ ఉండేవాడిని. అలా కొద్దిగా నడుస్తూ ఉండేది. మా తమ్ముడిని అలాగే కొద్దిగా ఎదురుగుండి చదివించాను. దేవుడు అంటే అప్పుడు నాకు తెలియదు, కానీ దేవుడిని ఎప్పుడు నేను విమర్శించలేదు. కానీ మాదంతా అన్యుల కుటుంబం కాబట్టి ఈ అన్యులు ఎక్కువ ఈ యొక్క విగ్రహాలను పూజిస్తూ ఉండేవారు. భవానీ మాలలు వేస్తేనే ఎక్కువ పూజలు చేసేవాడిని. అలాగే నా పని మట్టుకు నేను ఎక్కువ చేసుకున్నాను. నాకు చెడు అలవాట్లు అంటూ ఏమి ఉండేవి కాదు, బెట్టింగ్లు ఉండేవి కాదు, తాగుడు ఉండేది కాదు, ఇలాంటివి ఏం చెడు అలవాట్లు ఏమీ లేని. కానీ నాకు బాగా ఇలా ఉండేవాడిని. ఇంట్లో ఫైనాన్షియల్ ప్రాబ్లం ఎక్కువ ఉన్న వాళ్ళకి ఎక్కువ ఏమి ఉండదు, ఎక్కువ ఇంట్లో చూసుకోవాలి కాబట్టి నాకు అటువంటి ఇబ్బంది ఏమీ లేదు. కానీ దేవుడు ప్రతి విషయంలో నన్ను కాపాడాడు. మా తమ్ముడికి ఇవన్నీ చూసుకునేవాడిని, మా ఇంట్లో చూసుకునేవాడిని, అంతా బాగా ఉండేది. నేను తాపీ పనితో పాటు సెంటరింగ్ వర్క్ నేర్చుకున్నాను. సెంటరింగ్ వర్క్ నేర్చుకుంటా ఒకసారి పై ఎత్తులో పనిచేసేవాడిని. బాగా 11 kV బాగా ఎక్కువ వోల్టేజ్ వచ్చి పైన పని చేస్తున్నాను. 3 రోజుల నుంచి అక్కడే పని చేశాను. అప్పుడు నాకు ఏమీ జరగలేదు. లాస్ట్లో ఇంకొక గంటలో పని అయిపోద్ది అన్నప్పటికీ చివరికి వెళ్ళి పని చేస్తున్నాను. కింద నాకు సపోర్ట్గా కింద కర్ర పట్టుకున్నాడు నా ఫ్రెండ్, ఇంకొకడేమో పని చేస్తున్నాడు, నేను ఇక్కడ చివర చేస్తున్నాను. ఆ కరెంటు వైరు గాలికి తలక తగిలింది. తలక తగిలితే ఒకసారిగానే కరెంటు కొట్టి ఎగిరి నేను వెనకాల పడిపోయాను. వెనకాల పడగానే కర్ర పట్టుకున్నవాడు కిందకి ఈ పచ్చి కర్ర పచ్చిది, ఈ కర్ర అంటే ఆడికి వచ్చి చేతులు కాలిపోయినాయి. ఈ పైన ఉన్నవాడికి కాళ్ళు చేతులు కాలిపోయినాయి. నాకు మొత్తం ఇదంతా ఇలాగా కాలిపోయి జుట్టు అంతా లెగిసిపోయి ఎర్రగా అయిపోయి అలా నేను పడిపోయాను. వీళ్ళిద్దరికి చేతులు కాళ్ళు అలా కాలిపోయినాయి. నన్ను ఎలా దించారు అంటే అది పొట్లంకలో జరిగింది. అక్కడ అది అంగన్వాడీ గవర్నమెంట్ వర్క్. అది గవర్నమెంట్ వర్క్, దానికి మెట్లు ఏమి ఉండవు.
అప్పుడు ఏం చేశారంటే వర్క్ అంతా పూర్తి అయిపోయింది, సెంటరింగ్ వర్క్, రేకులు పేచేసాం, కింద దిగుతానికి నిచ్చిన ఒకటే అవకాశం ఉంటుంది. అంత పైనుంచి మళ్ళీ రేకులు ఓపెన్ చేసి కిందకి దించారు. నేను 24 hours కోమాలోకి వెళ్ళిపోయాను. ఎలా కొట్టింది మళ్ళీ మన్నాళ్ళు లేచాను నేను. దేవుడు నన్ను ఎంతగానో కాపాడు. అప్పుడు నాకు దేవుడు అంటే సరిగ్గా అంటే దేవుడు అంటే యేసు ప్రభు అని తెలుసు, కానీ అది నిజమైన ఇంత గొప్ప దేవుడు అని నాకు అప్పుడు తెలియదు. అలా ఉండిపోయింది. అది అయిపోయింది. అది అయిపోయాక ఇంటికి తీసుకొచ్చారు, అంతా బాగానే ఉంది. నేను మళ్ళీ లెక్క చేయకుండా మళ్ళీ పనికి వెళ్ళిపోయాను. ఒక 10 రోజులు ఇంటి దగ్గర ఉండి మళ్ళీ పనికి వెళ్ళాను. మళ్ళీ పనికి వెళ్తే సేమ్ మళ్ళీ వేరే వర్క్, ఇది సెంటరింగ్ వర్క్ చేస్తున్నాం, అది అంతే సేమ్. మళ్ళీ పని అంతా పూర్తి అయిపోయింది. 3 రోజులు అయింది. 3 రోజులు అయిన తర్వాత లాస్ట్ రోజు బిల్డింగ్ వచ్చేసి 3 రోజులు వర్క్ ఉంటుంది సెంటరింగ్ వర్క్. ఆ వర్క్ అయిపోయిన తర్వాత లాస్ట్లో మళ్ళీ మిషన్తో కోస్తున్నాను, కటింగ్ వేస్తున్నాను. రేకులు అన్నిటికీ ఆయిల్ రాసాను. ఆయిల్ చేతులతో మిషన్ పట్టుకోకూడదు, ఇసిరేస్తుంది. నేను అలాంటిది ఏదో అదమరుపుగా మిషన్ పట్టుకుని చెక్క కోస్తున్నాను. చిన్న చెక్క మొక్క కొయ్యాల్సి ఉంటే కొబ్బరి చెక్క కోస్తున్నాను. అది ఇలా కూర్చుని తమాషగా అయిపోయింది కదా, ధీమాగా కొత్తంటే రివర్స్లో విసిరేసి ఇక్కడ నుంచి ఇక్కడ దాకా కట్ అయిపోయింది ఆ తోడ. నేనేం చేశానంటే తక్కువ పని ఉంది కదని మా పనులను అందరినీ వేరే దిక్కుని పంపించేసి నేను ఒక్కనే చేసుకుంటున్నాను. ఒక్కనే వీళ్ళందరూ వేరే బిల్డింగ్ దగ్గర చేస్తున్నారు. పైన ఓనర్ లేరు, మేస్త్రీలు ఎవరు లేరు, నేను ఒక్కనే ఉన్నాను 2 స్టేర్ పైన. 2 స్టేర్ అంటే కట్ అయిపోయింది. కట్ అయిపోతే ఎవరు లేరు. నాకేమో కొలు తిరిగేస్తున్నాయి, బ్లడ్ ఏమో ఎక్కువ పోతుంది. మళ్ళీ ఏం చేస్తాను, నా దగ్గర టవల్ ఉంటే దాన్ని జాయిగా చుట్టుకుని 2 స్టేర్లకి మెట్లు లేవు. ఆ మెట్లు ల్యాండింగ్లు వేసారు కానీ మెట్లు ఎక్కించలేదు. దాని నుంచి జారుకుంటూ 2 స్టేర్లు కిందకు వచ్చేసి కిందన పడిపోయాను. ఆ తర్వాత మళ్ళీ నాకు తెలియదు, నేను కొలు తిరిగి పడిపోయాను, రక్తం చాలా పోయింది. తర్వాత ఓనర్ వచ్చి చూస్తే నేను పడిపోయినప్పటికీ నేను అక్కడే మంచం తెచ్చి మంచం మీద పొడుగుపెట్టి డాక్టర్ని తీసుకొచ్చి అక్కడే కుట్లు వేయించేశారు. ఇక్కడి నుంచి ఇక్కడికి ఇలా నాకు 17 కుట్లు వేసారు. ఆ రోజు రక్తం అంతా పోయిందే. నుంచి ఆ రోజు కూడా చాలా ఇబ్బందే, ప్రాణాలు పోయే స్థితిలోంచే దేవుడు మళ్ళీ కాపాడ్డాడు. అంత రక్తం 2 స్టేర్ల పైనుంచి అంతా బ్లడ్ ఇలా అయింది. ఇలా అయితే ఇప్పుడు నాతో ఉండేవాడు ఫ్రెండ్ జయబాబు అని, ఇప్పుడు మా తమ్ముడు చెప్పాడు ఫ్రెండ్. అన్ని చిన్నప్పటి నుంచి కూడా ఇద్దరం చాలా బెస్ట్ ఫ్రెండ్స్లా ఉండేవాళ్ళం ఇద్దరం కూడా. ఈడు ఆ దేవుని తెలుసుకుని దేవునిలో ఎదుగుతూ ఉండేవాడు. నేనేమో ఇలా ఉండేవాడిని. నాకు దేవుడు ఎంతగానో కాపాడ్డాడో, ఈ విషయం నాకు దేవుడు కాపాడ్డాడని తెలియదు, కానీ నేను ఇంకే అన్యులుగా ఉండేవాడిని. ఉంటుంటే వీడు చెప్తుండేవాడు. ఇలా అయిన తర్వాత కొద్దిగా బాగా ఇది అయిన తర్వాత ఇంట్లో రెస్ట్లో ఉన్నాక తర్వాత బయటకు వచ్చిన తర్వాత దేవుడు ఇలా చర్చికి వెళ్తున్నాను నేను, దేవుడి కోసం నన్ను పరిచయం చేశాడు. మనం మనుషులు 7 జన్మలు ఉంటాయి అనుకునే వాళ్ళు, అలా కాదు, మనిషి ఒకటే జన్మ. దేవుడు నరకం పరలోకం పెట్టాడు. మనం ఉండే నీతి నిజాయితీని బట్టే అది మనం ఎక్కడికి వెళ్తాం అనేది డిసైడ్ అవుద్ది అని చెప్పాడు. వీడు మళ్ళీ కొత్తవే పరిచయం చేస్తున్నాడు ఏంటి నాకు అనుకున్నాను. నా ఫ్రెండ్ నాకు చెప్పాడు జయబాబు, ఇలాగా ఉంటుంది, మన కోతుల దగ్గర నుంచి ఏట్ల దగ్గర నుంచి రాలేదే, దేవుడే స్వయంగా మనల్ని తయారు చేశాడు, మనుషుల ద్వారానే మనం మనుషులు అయ్యాము అని చెప్పేసి ఇలా కొత్తగా నన్ను మళ్ళీ దేవుని కొత్తగా నాకు పరిచయం చేశాడు. వాడు తెలుసుకున్నదే నాకు పరిచయం చేశాడు. సరదా మళ్ళీ చర్చికి రారాని తీసుకెళ్ళడంతో నేను వెళ్తుంటే వాక్యం నన్ను ఎంతగానో ఆదరించేది. నేను ఈ విగ్రహార్థన పూజకి వెళ్ళేవాను, కానీ అది ఎలా ఉంటుందంటే పొద్దున తాను చేయడం, వెళ్ళడం, కొబ్బరి కొట్టడం, ఒక బొట్టు పెట్టుకోవడం, మన గోత్రనామం చేసి వచ్చేయడు. అంటే ఇక్కడ ఏంటి మనశ్శాంతిగా 4 మాటలు మనం ఎలా వచ్చిందని చెప్తాం, అదేమీ లేదు. కాకపోతే అంటే ఏదో పొద్దున్నే స్కూల్లోకి వెళ్ళగానే ఆధారపట్టేస్తారు కదా, రూల్ ఉంటుంది, ఆ టైప్ కింద ఉండేది అది. ఇది అలా కాదు, కొత్తగా ఉంది. కొత్తగా కాదు కానీ ఇది నిజమని తెలుసుకున్నాను తర్వాత. దేవుడు నన్ను ఎంతగానో ఆకర్షించాడు. అలాగా నేను దేవుడిలో తెలుసుకున్నాను, దేవుని తెలుసుకుని మీ తమ్ముడు. అప్పుడు నేను బాగా తెలుసుకుని నేను తొందరగానే రక్షణ పొందాను. అలాగే నా తమ్ముడు కోసం బాగా ఎక్కువ ప్రార్థన చేసేవాడు. ప్రార్థన చేస్తూ మా తమ్ముడు వచ్చాడు. మా తమ్ముడి సాక్ష్యం నాకు మా తమ్ముడు రక్షించిన తర్వాతే తెలుసు, అంతకుముందు నాకు మా తమ్ముడి సాక్ష్యం నాకు తెలియదు. అన్నయ్య ఎప్పుడు చర్చికి రారా తమ్ముడు, చర్చికి వెళ్దాం నీ సరే అయితే అలా అని చెప్తుండేవాడు. సరే అనేసి ఊకొట్టుకోండి. నా దగ్గర డబ్బులన్నీ అయిపోయి. మా అన్నయ్య కాకపోతే ఏంటంటే, అన్నయ్య ఇంత కష్టంలో ఇవన్నీ జరుగుతున్నా కూడా అన్నయ్య నాకు 500 కావాలని అంటే, అన్నయ్య నాకు 200 కావాలని అంటే సరే ఇచ్చేవాడు. అదే ఏంటి అనుకున్నారు, ఎప్పుడు వారానికి కట్ట అనుకునేవారు మీరు, రోజుని. మా అన్నయ్యకి రోజుకి అప్పుడు నాకు తెలిసి జీతం 600-700. 600-700లో కూడా నన్ను సంతోష పెట్టాలి. నేను ఎంత అడిగితే మళ్ళీ ఈ కుటుంబంలో ఉన్న ఆ ప్రతిదీ చూసుకుంటూ నన్ను ఇలా నాకు అనే 500 కావాలని సార్
ఎందుకనే క్వశ్చనరీ లేకుండానే డబ్బులు ఇచ్చేవాడు. అలా డబ్బులు ఇచ్చి కేవలం డబ్బులు ఎందుకు ఇచ్చేవాడు అంటే తన మాట వింటానని, తను ఎలా క్రీస్తులో బలపడ్డాడో నన్ను కూడా అలా బలపడదామని, నన్ను కూడా అలా క్రీస్తు వైపు ఆకర్షించాలని అలా చేసేవాడు. నాకు తెలిసి అది నా చర్చికి రారా తమ్ముడు అని. సరే అయితే సార్లు చెప్తున్నాడు, మనం ఒకసారి కూడా వెళ్ళలేదు, మనకు డబ్బులు వేస్తున్నాడు, కనీసం ఒకసారి వెళ్ళి చర్చికాడికి వెళ్ళి జస్ట్ అలా చూసి వచ్చేద్దాం రారా తమ్ముడు అనేసి అంటే సరే అయితే డబ్బులు కావాలని అంటే అది చర్చి దగ్గర ఉన్నాను, చర్చికాడికి రా, చర్చికాడ ఇస్తాను అనేసాను. సరే నేను ఫస్ట్ టైం మా అన్నయ్య అక్కడ ఉండగానే ఆదివారం చర్చిలో ఉన్నాడు. సరే అయితే నేను వెళ్ళి పాస్టర్ గారు అందరూ కూర్చోమా అనేసి చెప్పారు. కూర్చుండగా మా వాడు వస్తే మా అన్నయ్య అక్కడ ఉన్నాడు, బయటికి వెళ్ళాడంట, వచ్చేస్తే డబ్బులు ఇస్తాడని చూస్తున్నాను. వచ్చాడు, డబ్బులు తీసుకున్నాను, మళ్ళీ వెళ్ళిపోయాను. నేను డబ్బులు తీసుకుని వెళ్ళిపోయాను. మళ్ళీ మా వాడు ఏం చేశాడంటే తెలివితేటలుగా చర్చికి రప్పించాలని, చర్చికాడికి రా డబ్బులు అక్కడ ఇస్తాను అనేసి చెప్పేవాడు. సరే వేసేసి కాసేపు కూర్చుని అలా జరుగుతుండేది ప్రాసెస్. కొన్నాళ్ళ తర్వాత అలాగా సరే ఈ వాక్యాలన్నీ చెప్తున్నారు, ఇంత అలా జరుగుతుంది. సరే అనేసి జయబాబు అనే ఒక అన్నయ్య ఉండేవాడు. నేను జస్ట్ అలా జరుగుతుండే ప్రాసెస్ ఇలా జరుగుతుంది. కేవలం ఏదైనా కాదన్నా, నాకు డబ్బులు కావాలి. నాకు ముందు నుంచి డబ్బులు బాగా అలవాటు అయిపోయినాయి. ఏదైనా సరే లగ్జరీ లైఫ్కి బాగా అలవాటు పడిపోయాను నేను. ఏదైనా కావాలని సరే డబ్బులు అడగలే, అన్నయ్యనే అడగలే. నాకు ఇంకా మా నాన్న అడిగితే ఎవరు, మా మావేని అడిగితేకి నాకు ఇంకా గిల్టీనెస్గా ఉంది. మా మావేని అడగలేను నేను. సరే మా అన్నయ్య ఇంకా నాకున్న ఒకే మనీ రావాలంటే నాకున్న ఒకే ఒక్క ఆధారం మా అన్నయ్యని అడగాలి డబ్బులు. అన్నయ్యని అడగాలంటే అన్నయ్య మాట వినాలి. అన్నయ్య మాట అంటేనే కానీ డబ్బులు ఇస్తున్నాడు, అన్నయ్య మాట అంటే డబ్బులు ఇస్తాడు అనే కాన్సెప్ట్ ఇంకా అంతే. ఇంకా అన్నయ్య ఏం చెప్తే చేసి కొన్ని అలాగా అంటే ఏం చెప్తే అంటే నటనాపూర్వకంగా, ప్రేమపూర్వకంగా కాదు. ఏం చెప్తే అంటే నటనాపూర్వకంగా అన్న ఏం చెప్తే అది ఊకూడదు. సరే అని అయితే అని చేసుకుంటూ ఉండేవాడిని. నాకు ఇంకా ఎక్కువ అవసరం ఉంటే అన్నయ్య అక్కడ దాచుకున్న డబ్బుల్లో కూడా పట్టుకెళ్ళిపోవాడిని నేను. అంత దొంగతనం చేయడం అన్నయ్య డబ్బుల్ని ఇంట్లో అంత దౌర్భాగ్య స్థితిలో ఉండేవాడిని. అంత కొళ్ళు మూసిపోయి ధనం కోసం అంతలా చేసి ఏ పని చేయడానికన్నా వెనకాడిపోవడం కాదన్న. ఇంక ధనం నాకు డబ్బులు కావాలంతే, డబ్బు కావాలి. ఇంకేదైనా ప్రేమ లేదు, ఏమీ లేదు. ఈ యాక్షన్ చేయడం, నటించడం, డబ్బులు తీసుకుంటాం. మా వాడు నా మీద చాలా ప్రేమ చూపించేవాడు. ఈ క్రీస్తు ఎంత ప్రేమ చూపించాలని చెప్పాడో అంత ప్రేమ చూపించేవాడు అని నా మీద. ఆడు ప్రేమతోటే నన్ను రక్షించుకున్నాడు. చెప్పాలంటే అతని ప్రేమతోటే నన్ను ఆకర్షించుకున్నాడు క్రీస్తులోకి. ఆ రోజు నేను ఇలా చెప్తుండగా ఒకసారి వీళ్ళు మీటింగ్స్కి వెళ్ళేవారు. మీటింగ్స్కి వెళ్తుండేవారు. ఒకరోజు మీటింగ్ రారా తమ్ముడు సరే అనేసి తీసుకెళ్ళారు. మా ఊరు పక్కన బుల్లంకలో మీటింగ్స్ జరుగుతుంటుంటే మీటింగ్స్కి వెళ్ళాం. ఆ మీటింగ్స్కి వెళ్తే అక్కడ చెప్పిన వాకింగ్ నాకు చాలా బాగా నచ్చినాయి. ఆ విషయాలు ఇలా ఉంటారు. ఇది నేను ఇప్పుడు దాకా ఒక అపోహలోనే ఉన్నాను. 2 నెలల్లో గడిచిపోయిన తర్వాత ఒక మీటింగ్స్ జరిగితే, సువార్త మీటింగ్స్ జరిగితే తీసుకెళ్లారు. మీటింగ్స్లో దేవుడు నన్ను అభిషేకించాడు. దేవుడు ఆయనతోటి ప్రవర్తతోటి నన్ను పేరు పెట్టి పిలిచారు. ఓపెన్ గ్రౌండ్ మీటింగ్లోనే నేను కూర్చున్నాను. మామూలుగా వర్క్ జరుగుతుంది, కూర్చుంటే నా పేరు పెట్టి పిలిచారు. దుర్గాప్రసాద్, ఇక్కడ దుర్గాప్రసాద్ అని వ్యక్తిని దేవుడు పిలుస్తున్నారు అనేసి పిలిచారు. దుర్గాప్రసాద్ అంటే అంతమందిలో చాలా మంది ఉంటారు. ఒక 500 మెంబర్స్లో ఒకరు నేనే ఉంటాను, ఇంకా ఉంటారు కదా అనేసి నేను కూర్చుని ఉన్నాను. లేదు, వారి ఇంటి పేరు టీ అని చెప్తున్నారు. మా టీ అంటున్నారు. పొల్లు ఇప్పుడు ఏమైంది, టీ అనే వ్యక్తులు కూడా ఉంటారు, ఉండకుండా లేకపోరు అనేసి జస్ట్ అలా చూస్తున్నాను. వారి ఇంటి పేరు తోరాటి. ఆ తోరాటి దుర్గాప్రసాద్ అని వ్యక్తిని దేవుడు పిలుస్తున్నాడు అనేసి అనగానే తోరాటి దుర్గాప్రసాద్ అని నేను పరిగెట్టుకుంటా ఆయన దగ్గరికి వెళ్ళగానే ఆయన దేవుడు నిన్ను పిలుస్తున్నాడు, దేవుడు నిన్ను వాడుకుంటా పిలుస్తున్నాడు తమ్ముడు. దేవుడికి నువ్వు లోబడి ఉండు, దేవుడు చెప్పిన ప్రతి కార్యము నీ పట్ల జరుగుతుంది, దేవుడు నిన్ను అభిషేకించమంటున్నాడు, వాడుకుంటాడు దేవుడు అనేసి దేవుడికి ఎప్పుడు కృతజ్ఞత కలుగుండు, దేవుడి విషయంలో ఎప్పుడు తగ్గింపు కలుగుండు అని ఆయన చెప్పి నన్ను అభిషేకించారు. నేను చాలా సంతోషించాను దేవుడి పట్ల. దేవుడు నేను అంత పాపినైనా కానీ, అంత దొబ్బు అరిగినైనా సరే, అంతమంది మోసం చేసినా కానీ దేవుడు నా పట్ల ఎంతగానో ప్రేమ చూపించి నన్ను ఆయన పరిచర్యలో, ఆయన సువార్త విషయంలో వాడుకుంటాక నన్ను ఎదురు తీసుకెళ్ళడానికి ఆయన పేరు పెట్టి పిలిచి
నన్ను అభిషేకించి వాడుకుంటున్నారు. నా సాక్ష్యం చాలా మందికి పంచుకున్నాను. నేను చాలా మంది కొంతమందికి నేను పనిచేసే ప్రతి దుక్కున క్రీస్తును ప్రేమను ప్రకటిస్తూనే ఉంటున్నాను. మా పరిచర్యలో ప్రతి విషయంలో దేవుడు నాకు ఎప్పుడు సహాయం చేస్తూనే ఉన్నాడు. ఇప్పుడు కూడా ఏ అపాయం నా మీదకి రానివ్వకుండా, ఏ విషయంలో ఆర్థిక పరంగా నన్ను ఏ విషయంలో కూడా ఎప్పుడు లోటు లేకుండా ముందుకు తీసుకెళ్తూనే ఉన్నాడు. దేవుడు ఎంతగానో ఆశీర్వదించాడు. దేవుడు నా టైంలో నన్ను 2 నెలల ఎన్నలో గడిచిపోయిన తర్వాత ఒక మీటింగ్స్ జరిగితే, సువార్త మీటింగ్స్ జరిగితే తీసుకెళ్లారు. అక్కడ మీటింగ్స్ జరిగితే అక్కడ మీటింగ్స్లో చెప్పిన వాక్యం అంటే నేను అప్పుడు రియలైజేషన్ అయ్యాను, అది కరెక్ట్ కాదు, ఇలాగా వాళ్ళకి డబ్బుల గురించి చెప్తున్నారు, అందు గురించి అది కరెక్ట్ కాదు, ఇది వేరే కోణం, ఇది వేరే ఉంది, అది జరిగిన రైట్ వీళ్ళతో అంటే ఇప్పుడు దాకా నేను అనుకున్నదంతా రాంగ్, ఏదో తెలుసుకోవాలి, క్రీస్తు గురించి తెలుసుకోవాలి అసలు ఏంటి అనేసి ఒక సెర్చింగ్ మొదలుపెట్టాను. అప్పటి నుంచి క్రీస్తులో సెర్చింగ్ మొదలుపెట్టి అలా అప్పుడు దేవుడు అంటే అప్పుడు తెలుసుకుని మారు మనసు పొంది దేవుడు అంటే యేసు ప్రభువే, వీళ్ళు ఎవరు దేవులు కాదు అని చెప్పిన ప్రతి వాక్యం బట్టి బైబిల్ ఇప్పుడు వచ్చి 4 సార్లు చదివాను నేను. బైబిల్ నేను ఒకటి నేర్చుకున్నాను. బైబిల్ చదివి బైబిల్ ఏముందో అదే ఫాలో అవ్వాలని నేర్చుకున్నాను. అప్పుడు కానీ నేను ఒక వాక్యం నాకు బాగా నచ్చింది. ఫస్ట్లో స్టార్టింగ్ నేను బాగా అట్రాక్ట్ అవ్వడానికి ఒక వాక్యం ఒకటి ఉంటుంది చూడు, మత్తయి సువార్తలోని నువ్వు స్త్రీని చూస్తే చాలు, పదే చూస్తే దాంతో వ్యభిచారించినట్టే వాక్యం. అయితే ఇది అవును నిజమే, ఇప్పుడు కామంతో చూస్తున్నాం కాబట్టి అలా చూస్తున్నాం, అది నిజంగా తప్పు కదా. వీళ్ళు నేను కొన్ని విషయాలు ఎలా నేర్చుకున్నాను స్టార్టింగ్లోనే. అవును ఇందులో తప్పు ఏముందా, నిజమే కదా చెప్తున్నారు, మనం తప్పు చేస్తున్నాం కాబట్టి అది తప్పు అని చెప్తున్నారు కదా అనే విషయాలు, మంచి విషయాలే ఉన్నాయి కదా, తప్పు ఏముందా అనేసి చదవటం మొదలుపెట్టాను నేను. చదవడం మొదలుపెట్టిన తర్వాత క్రీస్తు చేసిన త్యాగాలు, క్రీస్తు చేసిన విషయాలు, తండ్రి మన కోసం మనం ఎంతగానో ప్రేమించారో ఆ విషయాలు నేను చాలా ఆకర్షితమై ఆయన ప్రేమకి దాసోహం అయిపోయి ఆయన కొరకు బతకాలని ఆశపడతాను. మళ్ళీ అలా కొన్నాళ్ళు జరిగిన తర్వాత ఒక 2 నెల 15 రోజులు అన్నాలో జరిగిన తర్వాత ఇంకొక మీటింగ్ తీసుకెళ్ళారు అన్నాళ్ళే. అప్పుడు కూడా బైబిల్ ఇలా ఒకరోజు రాగానే నాకు బైబిల్ కొనిస్తాడు మా అన్నయ్య. ఒకరోజు చర్చికి రాగానే అన్నయ్య తమ్ముడు బైబిల్ చదువుకోరని బైబిల్ కొనిస్తాడు. ఆ బైబిల్ చదివి అంటే ఈ విషయం తెలిసిన తర్వాత బైబిల్ ఏముంటుందని చదవటం మొదలుపెట్టాను. ఆ తర్వాత మీటింగ్స్ తీసుకెళ్లారు, మెండపాడు మీటింగ్స్ తీసుకెళ్లారు. రవిన్సెంట్ అన్నని మంచిగా ఆయన మంచి ఇవాంజలిస్ట్, చాలా భారవంతంగా పరిచయం చేస్తారు. ఆయన మీటింగ్స్ పెట్టారు, సువార్త మీటింగ్స్ పెడితే అక్కడ తీసుకెళ్ళిన తర్వాత ఎడ్వర్డ్ అన్న లాస్ట్ రోజు మీటింగ్స్ జరుగుతుంది ఆయన చెప్తుండగా పెద్ద వర్షం వచ్చింది, మొత్తం అంతా మునిగిపోయింది, ఆ ఏరియా అంతా మొత్తం మునిగిపోయింది. వర్షం ఉన్నట్టుగా మేమందరం పరిగెట్టుకుని ఆటోలో కూర్చుని పోయాం. అప్పటికి మా అన్నయ్య, మాతో ఉన్న సంఘస్థులు, మేమందరం యవనస్తులు అందరూ ఆటోలోకి గబగబా పరిగెట్టి తడిసిపోతుంటే ఆటోలో కూర్చుంటే పెద్ద పిడుగులు పడిపోతున్నాయి, పెద్ద పిడుగులు పడిపోతున్నాయి. అప్పుడు జయబాబా అన్నయ్య అన్నాడు, ఆ మాట వల్ల నేను రక్షించబడ్డాను, ఆ మాట వల్ల క్రీస్తుకి దగ్గర అయిపోయాను నేను. ఆ మాట వల్ల అంటే నేను అప్పుడు తెలుసుకున్నాను పరలోకం గురించి, నరకం గురించి అంటే అప్పుడు తెలుసుకున్నాను. అప్పటికే నాకు తెలుసు బాప్తిసం తీసుకోవడానికి సిద్ధపడుతున్నాను, అప్పటికే పరలోకం గురించి. అన్నయ్య అన్నాడు, ఇప్పుడు పిడుగు మన ఆటో మీద పడిపోయి చనిపోతే మనం అందరం ఎక్కడికి వెళ్ళిపోతాం రా అనేసి అంటే వీళ్ళందరూ అన్నారు, మనం అందరం పరలోకి వెళ్ళిపోతాం రా అన్నారు. మనం అందరం పరలోకి వెళ్ళిపోతాం. అప్పుడు అన్నాను, ఎలాంటే మేము అందరం బాప్తిసం తీసుకున్నాం కదా, మేము అందరం పరలోకి వెళ్ళిపోతాం అంటే నేను బాప్తిసం తీసుకోలేదు, చచ్చిపోతాను, నరకానికి వెళ్ళిపోతానా అనేసి ఆ మనసులో అది ఉండిపోయి మీటింగ్ జరిగిపోయిన తర్వాత ఇవన్నీ వచ్చి అన్నయ్య దగ్గరికి వెళ్ళి వచ్చి నేను చాలాసేపు ప్రార్థన చేసుకున్న తర్వాత చేసుకుని పడుకున్న తర్వాత రోజు దేవుడు నన్ను దర్శించారు. ఒక వెలుగు వచ్చి నన్ను తాకి, బిడ్డ నేనున్నాను, నేను భయపడకు, నువ్వు నా దగ్గరకు వచ్చే అనేసేసి నేనున్నాను అని భయపడకు అనేసి ఆయన నాకు ధైర్యం ఇచ్చినట్టుగా, నేను గిల్టీనెస్ ఫీల్ అవుతున్నప్పుడు ధైర్యం చెప్పినట్టుగా
అయితే దేవుడిని అన్న తర్వాత వచ్చి మా పాస్టర్ గారు చెప్పాను, కృపావరం గారికి, అన్నయ్య ఇలా జరిగిందని. అప్పుడు కానించి ఇలా 2 రోజులు నేను చాలా బాధపడ్డాను. ఒక రోజు ప్రార్థన చేసుకున్న తర్వాత, ముందు రోజు వచ్చి ప్రార్థన చేసిన తర్వాత పడుకున్న రోజు ఇలా అనిపించింది అన్నయ్య నాకు. అంటే ఒక వెలుగు కనబడ్డది నాకు, అదే అంటే దర్శనం అనేది. తర్వాత అన్నయ్య చెప్పాడు, ఇలా ఇది దర్శనం తమ్ముడు, దేవుడిని దర్శించారు, అలా నా మనసుకు అనిపించింది అన్నయ్య అని చెప్పగానే, దేవుడు నీతో మాట్లాడారు తమ్ముడు అనేసి చెప్పారు. ఆ తర్వాత అన్నయ్య ఆదివారం రాగానే అయిపోయిన తర్వాత అన్నయ్య నేను బాప్తిసం తీసుకోవడం జరిగింది. బాప్తిసం తీసుకున్న తర్వాత నాకు అభిషేక్ అని పేరు పెట్టారు. అభిషేక్ అని ఇప్పటికి నా పేరు ఎవ్వరికి తెలీదు. దుర్గాప్రసాద్ అంటే ఎవ్వరికి తెలీదు. ఇది దొల్లలో నా సొంత ఊర్లో దుర్గాప్రసాద్ అనే వ్యక్తి నేనంటే ఎవ్వరికి తెలియదు. అభిషేక్ అంటేనే గుర్తుపడతారు ఎవరన్నా. అంత ఈ పేరు పెట్టిన తర్వాత అంతలా నేను క్రీస్తులో ఎదగడానికి అవన్నీ. ఇప్పుడు ఆ తర్వాత నేను రియలైజేషన్ అయ్యి, నేను చేసిన ప్రతి తప్పుని ప్రతి ఒక్క దగ్గరికి వెళ్ళి క్షమాపణ అడిగాను. ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళి నేను చేసిన తప్పు, నేను అలా పెట్స్ బిజినెస్ చేసిన ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళి నీ తప్పు చేశానండి ఇలాగనేసి ఒప్పుకున్నాను. నేను ఇలా అనేసి నేను బలపడ్డ తర్వాత నా దగ్గర అయితే ఇప్పుడైతే డబ్బులు ఏం లేవు, నేను ఇలా మోసపోయి నేను ఇలా మోసం చేసి ఆ డబ్బులను పోగొట్టుకున్నాను, నన్ను క్షమించండి. వాళ్ళ దగ్గర నుంచి క్షమాపణ పొందకపోతే వాళ్ళ దగ్గర నుంచి నేను పాపినై ఉండిపోతాను అనేసి నేను ప్రతి ఒక్క దగ్గరికి వెళ్ళి, ప్రతి విజయవాడ, వైజాగ్ ఇలా అందరి దగ్గరికి వెళ్ళి, ప్రతి వ్యక్తి దగ్గరికి వెళ్ళి పర్సనల్గా కలిసి ఒక్కొక్క వ్యక్తితోటి ఇలా చేశానని నేను అనేసి ప్రతి వ్యక్తి దగ్గర క్షమాపణ పొందుకున్నాను. వాళ్ళందరూ కొంతమంది అయితే తిట్టారు, కొంతమంది అయితే కొడతకు కూడా వచ్చారు. అయినా సరేసేసి ఆయన నన్ను క్రీస్తే మార్చాడు కాబట్టి మీ దగ్గరికి వచ్చి ఇలా సాక్షికి చెప్పగలుగుతున్నానండి. నన్ను అర్థం చేసుకున్నాను అనేసి వారితో పంచుకున్నాను. కొంతమంది అయితే ప్రేమపూర్వకంగా మళ్ళీ సంతోషించి థ్యాంక్ యూ తమ్ముడు అన్నారు. చెప్పినందుకు ఇలా ఇంకెప్పుడు చేయకనేసి కొన్ని ఎక్కువగా నెగిటివ్నెస్ కానీ పాజిటివ్నెస్ ఎక్కువ వచ్చింది. ఇలా వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఒప్పుకుంటగానే నాకు చాలా సంతోషం అనిపించింది. ఇలా మోసం చేశాను అయితే డబ్బులు అయితే ఇవ్వలేకపోయాను. వాళ్ళ దగ్గర నుంచి మోసం చేసుకున్న డబ్బులు అయితే ఇవ్వలేకపోయాను, కానీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి క్షమాపణ పొందుకున్నాను. నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళి అదే దీనికి చెప్తున్నాను, అక్రమంగా సంపాదించింది ఏది మన దగ్గర ₹1 కూడా ఉండదు కదా. అందుకని నా దగ్గర ₹1 కూడా లేదండి అనేసి ప్రతి ఒక్కరితోటి ఇలా వాళ్ళకు పట్టుకుని బతిమలాడి సారీ చెప్పి రియలైజేషన్ అయ్యి వాళ్ళందరితో క్షమాపణ పొందుకుని సంతోషంగా వాళ్ళ దగ్గర నుంచి తిరిగి వచ్చాను. ఇప్పటికీ కాంటాక్ట్స్ తోటి ఉంటాను, వాళ్ళతోటి మాట్లాడుతుంటాను సంతోషంగా. కొంతమందితోటి వాళ్ళు అడుగుతుంటారు ఇలాగనేసి చెప్తుంటాను ప్రతి విషయం. వాళ్ళతో నా హ్యాపీనెస్ పంచుకుంటాను. క్రీస్తు గురించి విషయాలు వారికి పంచుతుంటాను. అన్యులైనప్పటికీ వారికి కూడా సువార్త ఆ విధంగా ప్రకటించడానికి దేవుడు నాకు మరొక అవకాశం దయచేశాడని ఎప్పుడు సంతోషిస్తూ ఉంటాను. ఇప్పుడు నేను చేసే వర్క్ ఏంటంటే ఎలక్ట్రికల్ వర్క్ చేస్తున్నాను. దేవుడు ఒకళ్ళ దగ్గర ఎప్పుడు చేయి చాచకుండా నాకు పని చూపిస్తూ ఆర్థిక పరంగా చాలా ఆదుకుంటున్నాడు దేవుడు. ప్రతి పనిలో కూడా నేను ఈ పనిలో చాలా నమ్మకత్వంగా ఉన్నాను. నాకు ఏంటంటే నేను కావాల్సిన దానికి సరిపడినంత డబ్బులే తీసుకుంటున్నాను. ఏ విషయం కూడా కమిషన్ కానీ కొత్త ఇంటికి కొత్త ఇప్పుడు హౌస్ వైరింగ్, సీలింగ్ వైరింగ్ అవన్నీ ఆ వర్క్ చేస్తుంటాను అనమాట. నేను ఏంటంటే కొంతమంది ఎలక్ట్రికల్ ఇది ఎలా ఉంటుంది అంటేనా, ఇప్పుడు నీ దగ్గర 10,000 కాంట్రాక్ట్ తీసుకుని ఇప్పుడు మెటీరియల్ నువ్వు ఎక్కడ తెచ్చుకున్నా సరే అక్కడ 10% డిస్కౌంట్ ఇస్తారు. మళ్ళీ ఇప్పుడు కమిషన్ 1000కి ₹100. ఇప్పుడు నువ్వు ఒక హౌస్కి వచ్చేటప్పటికి ఎలాగన్నా ₹1,00,000 అవుతుంది, 10,000 ఇస్తారు. నేను దానికి ఎప్పుడు ఆశపడలేదు. ఇప్పుడు క్రీస్తుని నమ్ముకున్న కాంచి నాకు అది అసలు వద్దు. ఏంటంటే నమ్మకత్వంగా నాకు ఎంత డబ్బులు అయితే అవుతాయో, ఎంత నేను పని చేసేయడానికి ఎంత డబ్బులు కావాలో అంత డబ్బులే నమ్మకత్వంగా తీసుకుంటున్నాను. ఆ దేవుడు ఈ పని ఎప్పుడు నాకు కొద్దు లేకుండా చూపిస్తున్నాడు, ఆర్థిక పరంగా చాలా బలపరుస్తున్నాడు. ఇంకా అన్ని విషయాల్లో దేవుడు చాలా ప్రేమ చూపించి ముందుకు తీసుకెళ్తున్నాడు. ఈ నా సాక్షిని బట్టి మీరు ఎంతగానో బలపడతారని, కొంతమంది అయినా క్రీస్తులోకి ఆకర్షింపబడతారని ఈ సాక్ష్యం మీతో పంచుకోవడానికి దేవుడు ఇచ్చిన అవకాశం బట్టి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. ఈ యవనస్తుల గురించి ఒక మాట చెప్పాలని ఆశపడుతున్నాను దేవుడిచ్చిన వారాన్ని బట్టి. యవనస్తులు మీకు చెప్తున్నాను, ఈ బెట్టింగ్స్ IPL సీజన్ ఇప్పుడు జరుగుతున్నట్టుంది. ఈ IPL ఇప్పుడు బెట్టింగ్స్ వేసి అన్యాయంగా సంపాదించింది ఏది రూపాయి ఉండదు మీ దగ్గర. నిజంగా చెప్తున్నాను, మీరు మోసపోయి డబ్బులు పోగొట్టుకుంటుంది తప్ప. దానికి నేనే సాక్ష్యం. ఎందుకంటే నేను అలాగ అన్యాయంగా సంపాదించి నేను చాలా మోసపోయాను, చాలా మంది మోసం చేశాను.
మీకు అందరు చెప్పేది ఏంటంటే, నేను క్రీస్తు ప్రేమను బట్టి మీకు అందరికీ ఈ బెట్టింగ్స్ ఇవన్నీ చేసి మీరు మీ తల్లిదండ్రులను బాధ పెట్టడం, మీరు సూసైడ్ చేసుకుంటాం, అటువంటి స్థితికి వెళ్ళకుండా అవన్నీ చెడ్డాట్లకు దూరం అయ్యి క్రీస్తు ప్రేమకు ఆకర్షించబడాలని మీ అందరి బట్టి ప్రార్థన చేస్తూ మీరు అవన్నట్లకు దూరంగా ఉండాలని దేవుడి ప్రేమ మనవి చేస్తున్నాను.